నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు వాల్మీకి మహర్షి రామాయణంలో అయోధ్యకాండలో రాసినటువంటి శ్లోకం. ప్రజాస్వామ్యంలో నాయకుడు ఎలా ఉండాలో చెప్పుకున్నటువంటి శ్లోకం. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు అయోధ్య ప్రజలు రాముడి యొక్క లక్షణాల గురించి. వ్యసనేసు మనుష్యానాం వృషం భవతి దుఃఖితః ఉత్సవేసు సర్వేసు పితేవ పరితుష్యతి. ఇదండి రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాన్ని అయోధ్య ప్రజలు చెప్పారు. ఏమిటి దీని అర్థం అంటే, రాముడికి ఒక వ్యసనం ఉంది. వ్యసనం అంటే ఒక ప్యాకెట్ లేకపోతే ఇంకోటి మంది వేయడం కాదండి. వ్యసనం అంటే అలవాటు. అంటే దుర్వ్యసనాలని మనం వ్యసనంగా అలాగా అలవాటు చేసాం మన సమాజంలో. వ్యసనం అంటే అది మంచి వ్యసనం అనడానికి. ఏమిటంటే వ్యసనేసు మనుష్యానాం వృషం ఫలతి దుఃఖితః అంటే సాటి మనుషుల కళ్ళల్లో కన్నీళ్లు గనక ఆయన చూస్తే, తన రాజ్యంలో ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే అది దుఃఖిస్తుంటే అది చూసి ఆయనకు దుఃఖం వచ్చేస్తుందట రాముడికి. తన రాజ్యంలో ఎవరైనా దుఃఖిస్తుంటే అది చూసి ఆయనకు దుఃఖం వచ్చేస్తుందట. అయ్యో నా రాజ్యంలో ప్రజలు బాధపడుతున్నారా, దుఃఖపడుతున్నారా, దీన్ని నేను పరిష్కరించాలి అని తనకే దుఃఖం వచ్చినట్లుగా బాధపడుతున్నాడట. వ్యసనేసు మనుష్యానాం వృషం ఫలతి దుఃఖితః ఉత్సవేసు సర్వేసు పితేవ పరితుష్యతి. అలాగే తన రాజ్యంలో ఎవరికైనా సుఖం అంటే ఒక ఉత్సవం జరిగితే, ఎవరింట్లో అయినా ఒక పెళ్ళో లేకపోతే గృహప్రవేశమో బారసాలలో ఏదైనా మంచి శుభకార్యం జరిగితే ఆ ఇంటి యజమాని ఎలాగైతే సంతోషిస్తాడో ఈయన కూడా అలాగే సంతోషిస్తాడటండి. తన ఇంట్లోనే ఆ ఉత్సవం జరిగినట్లు, తనకే మంచి జరిగినట్లు, తనకే శుభం జరిగినట్లుగా భావిస్తాడటండి. ఇటువంటి లక్షణం రాముడికి ఉంది. అందుచేత రాముడు మాకు పాలకుడు కావాలని కోరుకున్నారట అయోధ్య ప్రజలు. ఇది ప్రతి రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం. ఎవరికి కష్టం వచ్చినా ఆ కష్టం తనకు వచ్చినట్టుగా భావించాలి, ఎవరికి సుఖం వచ్చినా ఆ సుఖం తనకు కలిగినట్టుగా సంతోషించాలని రాముడు మనకి చెప్పినటువంటి రాజధర్మం అండి. అందుచేతనే 26 లక్షల సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటికి రామరాజ్యం అని ప్రపంచం అంతా కూడా ఘోషిస్తుంది. అంటే అది ఆదర్శ పాలకుడి యొక్క లక్షణం. అటువంటి